నమస్తే. అదానికి పాత బస్తీ దావాస్‌లో రేవంత్ ఒప్పందం. వాస్తవానికైతే తెలంగాణలో మొత్తం కూడా కరెంటు పవర్‌నంతా కూడా తీసుకెళ్ళి ఈయన చేతిలో పెట్టిరనేది మీకు ఒక వార్త చూపిస్తాను. కానీ ఇదంతా కూడా ఏంటంటే ఒక చాప కింద, ఎందుకంటే ఇదంతా తెలంగాణ ప్రజలకు ఎక్కదు. ఎంతసేపు ఇన్ని రోజులైంది కరెంట్‌లో ఏదో జరిగింది, ఒప్పందాల కొనుగోలు ఒప్పందాల్లో జరిగింది అనేసి దాని మీద కమిషన్ ఏసి దాని గురించి ఒక రచ్చను క్రియేట్ చేసిండు. ఈయన దావోస్ పోయి మా ముఖ్యమంత్రి చాలా ఘనంగా చేసుకొచ్చిండని చెప్తున్నాడు కదా! ఈ పెద్ద మనిషి మన రాష్ట్రం పెద్ద మనిషి ఆడికి పోయి ఏం చేసిండయ్యా అనంటే మీకు రాసిన వార్త, ఎందుకంటే నేను చెప్పుడు దానికంటే కూడా ఒకసారి మీకు ఆ వార్తని చూపిస్తా. అంటే ఎట్లా చేస్తున్నారు అనేది మీకు విషయం ఒకసారి చూడండి. అదానికి పాత బస్తీ కరెంటు వసూళ్లు డిస్కంల ప్రైవేటీకరణ షురు దావోస్లో సీఎంతో అదాని ఒప్పంద ఫలితం. సో ఒకసారి మీరు తర్వాత అయినా కూడా క్లియర్గా చదువుకోండి. ఇవి అంటే ఇట్లాంటివన్నీ కూడా మెయిన్ పత్రికలు మనకు పెద్దగా కనబడవు. ఏనో ఒక మూల వార్త, పాపం వేరే పత్రికలలో వాళ్ళు ఇట్లాంటివన్నీ బయటకు తీస్తుంటారు. ఇవి తొందరగా ఎక్కనివ్వవు అన్నట్టు. ఆల్రెడీ తెలంగాణ పవర్కే మంచిగా పెట్టి ప్రైవేటీకరణ చేసి జనాల్ని ఏ రకంగా నెత్తిన బండ మోపడానికి సిద్ధమైంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ వార్తని అంత హైలైట్ చేయలేకపోతున్నారు ఎవరు, ఒక్కసారి చూడండి. అదానికి పాత బస్తీ కరెంటు వసూళ్లు డిస్కంల ప్రైవేటీకరణ షురు దావోస్లో సీఎంతో అదాని ఒప్పంద ఫలితం. హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఫ్రాంచైజీ రూపంలో అదాని గ్రూపుకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సమాచారం. ఈ మేరకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో చిట్చాటుగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించినట్టు తెలుస్తుంది. పాత బస్తీలో విద్యుత్ పంపిణీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయని, దాని గాడిన పెట్టేందుకు భూగర్భ లైన్లు వేస్తూ 70% బిల్లు వసూలను అదాని కంపెనీకే అప్పగించాలని నిర్ణయించినట్టు చెప్పినట్ట. 2024 జనవరి 17న దావోస్లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగిన విషయం అయితే తెలిసింది. అందరికి అప్పుడు గొప్పగా చెప్పిన దీనిపైన వార్తలు కూడా వచ్చినాయి. ఒకవైపు ఏమో వీళ్ళ గురించి ఆయన రాహుల్ గాంధీ తిడుతుంటే, ఈయన వైపు మాత్రం ఆయన వీళ్ళని వసూలు తీసుకొచ్చిన చూడనేసి మనకు అప్పట్లో వార్తలు బాగా ఇదిగా కూడా వచ్చినాయి కదా. ఎప్పుడిది 2024 జనవరి 17న దావోస్లో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సులో అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలో 12,400 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అదాని గ్రూప్ 4 ఒప్పందాలు చేసుకుంది. దానిలో భాగాన్ని పాత బస్తీలో విద్యుత్ పంపిణీ ఫ్రాంచైజీ తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఢిల్లీలో ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. దీనిపై ఆ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఫ్రాంచైజీ ప్రాజెక్టు వివరాలు వెల్లడించినట్టు తెలిసింది. దీనిపై సమగ్ర ప్రణాళికతో రావాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వారికి సూచించారట. సో డిస్కంను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘకాలంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దావోస్ ఒప్పందంలో భాగంగా అదాని గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ను కొనుగోలు చేసింది. దీని విస్తరణ కోసము 1,400 కోట్లతో ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టేలా ఒప్పందం జరిగింది. మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా 5,000 కోట్లతో 100 మెగావాట్ల డేటా స్టోరేజ్ సెంటర్ నిర్మాణం కూడా ఈ కార్యరూపంలోకి వస్తుంది. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ AGEL ద్వారా కోయబెస్తగూడెంలో 850 మెగావాట్లు, నాచారంలో 500 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపడుతున్నారు. పాత బస్సులో కొత్తగా నిర్మించే అండర్ గ్రౌండ్ కరెంట్ లైన్లకు ఈ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా చేస్తారట. దీనికోసము 5,000 కోట్ల నిధుల్ని ఆ సంస్థ కేటాయించింది. ప్రస్తుతం పాత బస్తీలో విద్యుత్ నష్టాలు 40% నుంచి 37% తగ్గాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఒక ఉన్నతాధికారులు తెలిపారట. ఇక చూడు ఇట్లా ఉంది పరిస్థితి. ఏవేవో సాకులు చెప్పి మొత్తానికి అదానికి గట్ట పెడుతున్నారు. తెలంగాణ మెల్లగా ఏముంది, ఒక కాలు పెడితే తర్వాత మనిషి దూరొచ్చు అన్నట్టుగా మొత్తానికి ఒక్కొక్కటి చేసుకుంటా అదాని గ్రూపుకి తెలంగాణని పవరే కాదు ఒక్కొక్కటిగా కట్టబెట్టే రోజులు పెద్ద దూరంలో లేవు. సో ఆల్రెడీ షురువైంది. ఒకటి షురు అవుతుందంటే మిగతాది కూడా షురు అవుతుంది. ఇట్లాంటి వార్తలు మీకు ఆయన భజన చేసే ఏ ఛానల్లో కనపడవు. దయచేసి తెలంగాణ ప్రజలైతే ప్రతి ఒక్క దాని మీద, అంటే ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా పోతారు. అంటే చేయాల్సిన పనులన్నీ కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇవన్నీ జరిగిపోతుంటాయి. ఇవన్నీ బయటికి రావు. ఇవన్నీ మీడియా ప్రెస్ మీట్లలో చెప్పరు. అన్నీ బయటకు వచ్చిన తర్వాత దాన్ని మొత్తంగా కవరేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు. ఇది కరెంటుకు సంబంధించిన భాగోత్తం.